కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకమని చెప్పడానికి, తెలంగాణ ఆంధ్రాలో ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కావడానికి లైవ్ లో ఉండండి. కొంతసేపు లైవ్ నడుస్తుంది కదా చూడండి. ఇది రేవంత్ రెడ్డి గారు కోపం వస్తే వస్తుందేమో, మరి లైవ్ ఇస్తున్నందుకు మీరు ఈ మాట చెప్తున్నారేమో, లైవ్ నడుస్తుందేమో. లైవ్ నడుస్తుంటే కరెంటు పోయింది, ఇది లైవ్ లో నడుస్తుంది. మరి మీ కరెంటు విధానము, మీ ప్రభుత్వ విధానం ఏం జరుగుతుందో చూడండి. మేము ఉన్నటువంటి స్టూడియోలో మేము కరెంటు తీసేయలేదు. రేవంత్ రెడ్డి గారి సర్కార్కు, అధికారులకు ఇది కనబడుతుంటే లైవ్ నడుస్తుందా? కొంచెం లైవ్ పోతుందా? బంద్ అయిందా? సరే, ఇది లైవ్ వచ్చిన తర్వాత ఈ మాట పెడతాం, రికార్డ్ అయితే అవుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొత్త కాదు, రోజు ఇదే జరుగుతున్నది. అనుకోకుండా లైవ్ సందర్భంలో ఈ మాట వస్తున్నది. చీకట్లో పాపం మా ఆఫీస్లో ఎంప్లాయీస్ సెల్ ఫోన్ లైట్ పెడితే ఆ లైట్ లో చూస్తున్నాం. ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి. కరెంటు పోతుంది అన్నటువంటి వాళ్ళని చెప్తోడు కొట్టాలన్నారు కదా, మరి చెప్తోడు కొడతారా, చేతోడు కొడతారా? ఇది చూడండి, ఇది లైవ్ లో జరుగుతున్నటువంటి మాట. ఇది పొలిటికల్ ప్రేక్షకులారా, ప్రజలారా ఆలోచించండి. కరెంటు పోయింది దాదాపుగా 10 నిమిషాల పాటు. మేము కరెంటు తీయలేదు, అదే పోయింది. కరెంటు పోతుంది, కరెంటు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, లేదంటే తప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు మాటలు పెడుతున్నారు. ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. పొద్దుగాల ఈ సందర్భంలో లైవ్ లో ఉండగానే కరెంటు పోయింది. మరి కరెంటు అంతా బాగానే ఉన్నది, కరెంటు విషయంలో ఎవరెవరో కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మీ నాయకులే చెప్పి, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగిలినటువంటి నాయకులంతా 1 నిమిషం 2 నిమిషాలు కరెంటు పోదా, 3 నిమిషాలు పోదా. ఇది గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటిది. పొద్దున్నే అరగంట 30 గంట పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. లైవ్ లో మీరే చూశారు. లైవ్ చెప్తుంటే కరెంటు పోయింది. అది ప్రభుత్వ వైఫల్యమా, అధికారుల వైఫల్యమా, ప్రకృతి వైఫల్యమా పక్కన పెట్టండి. రాత్రి వాన పడితే పడవచ్చు, 3-4 రోజుల నుంచి అయితే వర్షం పడతలేదు కదా. మనం ఉన్నటువంటి ఏరియాలో వరుసగా కరెంటు పోతూనే ఉన్నది. లేదంటే మధ్యాహ్నం గంట సేపు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 1 నిమిషం 2 నిమిషాలు కాదు. మరి హైదరాబాద్ లో కరెంటు ఉంటే ఎట్లుంటది, కరెంటు లేకపోతే ఎట్లుంటది అనేటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ఇది పోయింది.